వరంగల్ జిల్లా భవానీకుంట తండాలో దారుణం చోటు చేసుకుంది. కూల్ డ్రింక్ లో గడ్డి మందు కలిపి భార్య భర్తను హత్య చేసింది. కాంతి అనే వివాహిత భర్త బాలాజీకి కూల్ డ్రింక్ లో గడ్డి మందు కలిపి ఇచ్చింది. గొంతు నొప్పితో బాధపడుతోన్న బాలాజీని పట్టించుకోకుండా సమీపంలోని తన బావ ఇంటికి వెళ్లిపోయింది. స్థానికులు గమనించి బాలాజీని ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అతడు చనిపోయాడు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు వచ్చి వీడియో ఇట్లా తీసుకోపోతాం ఎట్లా చచ్చిపోయింది టీవీలో చూపెడతాము టీవీలో చూపె కప్పుడు వచ్చినట్లు పో నీ ఇల్లు కాదు ఊరు ఇది ఊరు ఊరు అలవాటై బావ ఇంటి కాడ పోసి బావకు పోయి సరుకుంటా ఉన్నారు. అది దొంగలని ఫ్లెక్సే లేదా సార్ ఇక్కడ తాగురా నా కొడుకు మన కొడుకు తెచ్చిండు పావుసేరు భరండి తాగుదురా అని పిలిస్తే నా అన్న నా తమ్ముడు పోయి ఆడ తాగి వస్తా అంటే ఆడ ఎందుకు తాగుతావు నువ్వు ఈడ వచ్చి తాగుతురా నేను పోతారా అని అంటే పోసిందట. బావ ఇంటికాడ పోతే ఆడ నుంచి నా తమ్ముడు పోయి చిన్న తమ్ముడు పోయి గుంజిండట. రావే ఏ డబ్బాల నుంచి పోసినావే ఏ డబ్బాల నుంచి పోసినావే దాకన్నా తీసుకోపోతాం రా అంటే నేను రానని 8ంటికి పోతే తెల్లారి 10ంటికి వచ్చింది. తెల్లారి 10ంటికి వస్తే దెబ్బ ఏదంటే నా తమ్మునికి అంబులెన్స్ లాగా తీసుకుపోతే వాళ్ళ బావ వచ్చి బండి మీద తీసుకొచ్చి ఇంటికాడ దించిపోయాడు. ఇంటికాడ దించిపోయినాక డబ్బా ఉంటేనే ట్రీట్మెంట్ చేస్తా అని అక్కడ డాక్టర్లు చెప్తే ఇస్తలేదు. అయితే మా నడిపిసెళ్ళు వచ్చి కాళ్ళల్లో పడితే చెట్ల నుంచి తీసి ఇస్తే బావ వచ్చి ఈ డబ్బా కాదు ఈ డబ్బా నీకు తెలుసా అని గుంజుకొని పోయిండు. ఆ బావ గుంజుకొని పోతే ఇక ఎట్లా అని ఆ డబ్బా పోయి చూపెడితే ఆడ ట్రీట్మెంట్ చేసినాక గవర్నమెంట్ దవాఖానా పోతే ఆడ బతికడని మళ్ళీ పర్మనెంట్ దవాఖానా పోతే 2 రోజులు ఉంచి 2